పద్యం చెప్తాను. ఏంట్రా చెప్పు. కర కర కాకర కాకర కరుకు కరుకు కర కారకర కర కిరి 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 కిర కక కురరి కర రక కర కొర కొర కొరకే. దీనికి భావం పదునైన గట్టిదైన చురుకైన కిరణములు కలవాడు వెన్నెలకు కారకుడు సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్యభగవానికి నా నమస్కారములు. గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్తావు. నువ్వేం చేస్తారు? కిరాణా బట్ బ్రహ్మాండంగా చేస్తున్నట్టు చదువుతున్నట్టు. తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్. తెలుగు చాలా బాగా ఫ్లూయెంట్ గా బాగా చేస్తాడు. స్పష్టంగా మాట్లాడడం కూడా ఆయన పాటలు కూడా రాసే పరిస్థితికి వచ్చాడు. గుడ్, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మా. ఏం కావాలనుకుంటున్నావు? స్పోర్ట్స్ అన్నావు, ఫిట్నెస్ కూడా బాగుంది. గుడ్ లక్. హాయ్, థ్యాంక్ యూ మా. బాయ్ రమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దొరికిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రమ్మా, ఇట్రా అడ్డు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది క్లాస్ రమ్మా. పిల్లలు ఏంటి పిల్లలు బాగున్నారా? కూర్చుంటారా? ఏంటంతా 8th క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా? ఓకే, ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా? ఓకే, ఈ సంవత్సరం మీరంతా కూడా 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఒక పని చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను అడిగి చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? ఓకే, మొదటి టాపిక్. ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే, మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు